ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. కొన్నిసార్లు మనకు చాలా విషయాలు తెలిసినట్టు అనిపిస్తుంది కదా, అన్నీ చిన్న చిన్న ముక్కలలాగా. కాని వాటన్నిటినీ కలిపి ఒక పెద్ద చిత్రంగా చూడలేం. అచ్చం ఒక జిగ్జా పజిల్లాగన్నమాట. బైబిల్ విషయంలో చాలామందికి ఇలాంటి అనుభవమే ఎదురవుతూ ఉంటుంది. ఈరోజు మనం ఆ పజిల్ బాక్స్ మీదుండే ఆ పెద్ద చిత్రాన్ని వెతకబోతున్నాం. బైబిల్ బేసిక్స్ అనే పుస్తకంలో చెప్పిన ఈ మాట మన పరిస్థితిని ఎంత చక్కగా వివరిస్తుందో చూడండి. మన దగ్గర ముక్కలున్నాయి, అవి నిజమైనదే అని మనకు తెలుసు. కాని ఆ ముక్కల్ని ఎలా కలపాలో చూపించే ఆ పెట్టె మూత మాత్రం లేదు. ఈ ప్రయాణంలో మన లక్ష్యమదే, ఆ మూతను కనుక్కోవడం. అయితే కంగారు పడాల్సిన పనిలేదు. ఆ చిత్రాన్ని మనం కనుక్కోబోతున్నాం. ఈ 5 స్టెప్స్ ద్వారా ఆ పజిల్ని ఎలా పూర్తి చెయ్యాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, మొదటగా అసలు సమస్య ఏంటి? బైబిల్ కథలన్నీ తెలిసినా వాటిని కలిపే ఒకే ఒక కథ, ఒకే ఒక సందేశం ఏంటనేది చాలామందికి అంతుపట్టదు. ఆ సమగ్రమైన కథ కోసం మన అన్వేషణ ఇక్కడి నుండే మొదలవుతుంది. చాలామందికి ఇలాగే అనిపిస్తూ ఉంటుంది. ఏదో తెలియని లోటు, అంటే నమ్మకముంది కాని పూర్తి అవగాహన లేదు. కొన్ని కథలు, కొన్ని వాగ్దానాలు అన్నీ వేర్వేరు ముక్కల్లా విడివిడిగా ఉంటాయి. వాటి మధ్య కనెక్షనేంటో తెలియదు. అదే మనల్ని గందరగోళానికి గురిచేస్తుంది. అయితే ఈ గందరగోళానికి ఒక పరిష్కారముంది. ఈ మూలగ్రంథమేం చెబుతోందంటే, పాట నిబంధన అంతటా దేవులు చేసిన వాగ్దానాలనే ఒక బంగారు దారాన్ని గనక మనం పట్టుకుంటే మొత్తం చిత్రం మన కళ్ల ముందు ఆవిష్కృతమవుతుంది. ఒక్కసారి చూడండి, ఈ వాగ్దానాలు ఒకదానిమీద ఒకటి ఎంత చక్కగా నిర్మించబడ్డాయా. కథ ఏదెని తోటలో మొదలవుతుంది. అక్కడ చెడును జయించే ఒక సంతానం వస్తుందని వాగ్దానం చెయ్యబడింది. తరువాత నోవహు కాలంలో ఇక ఎప్పుడూ జలప్రళయంతో భూమి నాశనం కాదు అనే భరోసా. ఆ తర్వాత వస్తుంది అసలైన కీలక మలుపు, అబ్రహాముతో చేసిన వాగ్దానం. ఇది సువార్తకే పునాది. ఆ తర్వాత దావీదుతో ఆ వాగ్దానం మరింత స్పష్టమవుతుంది. ఇప్పుడు ఈ వాగ్దానాలన్నింటిలోనూ అబ్రహాముతో చేసిన నిబంధనే అన్నింటికన్నా ముఖ్యమైనది. దాన్ని మనం కథకి ఒక మూలస్తంభంలా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిగతా అంతా దీనిమీదే ఆధారపడుంటుంది. సో ఇంతకీ ఏంటా వాగ్దానం? దానికి 2 ముఖ్యమైన భాగాలున్నాయి. ఒకటి వారసత్వంగా ఒక భూమి, అది కూడా నిత్య స్వాస్థ్యం. 2 ఒక ప్రత్యేకమైన సంతానం. ఆ సంతానం ద్వారా భూమిమీదున్న ప్రజలందరూ ఆశీర్వదించబడతారు. ఈ మూలగ్రంథం ప్రకారం ఈ 2 సువార్తకు మూలస్తంభాలు. ఇక్కడే కథలో ఒక ట్విస్ట్ వస్తుంది. అబ్రహాము, అతని కుమారుడు ఇస్సాకు, మనవడు యాకోబు, వీళ్ళెవరూ ఆ వాగ్దానం నెరవేరడం చూడకుండానే చనిపోయారు. వాళ్ళు ఆ దేశంలో పరదేశులుగా, యాత్రికులుగా బతికారు. మరి అప్పుడు ఆ వాగ్దానం ఏమైనట్టు? అది ఎలా నెరవేరుతుంది? ఇదొక పెద్ద ప్రశ్న. సరే, వాగ్దానం పొందినవాళ్లు దాన్ని చూడకుండానే చనిపోతే మరి ఆ వాగ్దానం మాటేమిటి? ఈ రహస్యాన్ని ఛేదించడానికే మనం ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు మన పజిల్ ముక్కలన్నీ ఒక చోటికి రాబోతున్నాయి. పాత నిబంధన మొత్తం మనం చూస్తే పదే పదే ఒక సంతానం గురించి ప్రస్తావన వస్తుంది. అది బహువచనం కాదు, ఏకవచనం. కొత్త నిబంధన రచయితలు కూడా ఇదే ప్రశ్న అడిగారు. ఇంతకీ ఎవరో ఆ సంతానం? ఆ వాగ్దానానికి తాళం చెవిలాంటి ఆ వ్యక్తి ఎవరు? దీనికి సమాధానం కొత్త నిబంధన మనకు చాలా స్పష్టంగా ఇస్తుంది. గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలంటారు, దేవుడు సంతానములకు అని బహువచనంలో చెప్పలేదు, నీ సంతానమునకు అని ఏకవచనంలో చెప్పారు. ఆ సంతానమే క్రీస్తు. వావ్! ఇక్కడే మన పజిల్లోని అతి ముఖ్యమైన ముక్క సరిగ్గా అమరిపోయింది. మొత్తం చిత్రం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఓకే, ఆ సంతానం క్రీస్తు అని తెలిసింది. మరి ఆయన ద్వారా వచ్చే ఆ ఆశీర్వాదమంటే ఏంటి? అపోస్తలుల కార్యములు ప్రకారం ఆ ఆశీర్వాదం మరేంటో కాదు, పాపక్షమాపణ. యేసు ద్వారా మన పాపాల నుండి మనకు విముక్తి లభించడమే అబ్రహాముకు చేసిన ఆ గొప్ప వాగ్దానం యొక్క అసలు సారాంశం. ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన ప్రశ్నకు వచ్చాం. 1000 సంవత్సరాల క్రితం అబ్రహాముకు చేసిన ఈ వాగ్దానం ఈరోజు మనకు ఎలా సంబంధం? ఈ పురాతన నిబంధన మన కథలో ఎలా భాగమవుతుంది? దీనికి మార్గం కూడా చాలా స్పష్టంగా చెప్పబడింది. ఎలా వారసులవ్వొచ్చంటే, మొదటిది అబ్రహాముకు చేసిన ఆ సువార్త వాగ్దానాన్ని నమ్మాలి. రెండవది ఆ సంతానమైన క్రీస్తులోనికి బాప్తిస్మం పొందాలి.
అలా చేసినప్పుడు మనం అబ్రహాముకు ఆత్మీయ సంతానంగా మారతాం. 4 భూమి మీద నిత్యజీవం అనే ఆ గొప్ప వాగ్దానాన్ని వారసత్వంగా పొందుకుంటాం. ఈ వాక్యం చూడండి. ఇదంతా ఎంత చక్కగా ముడిపడి ఉందో చెబుతుంది. మీరు క్రీస్తు సంబంధులైతే అప్పుడు అబ్రహాము సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులయ్యున్నారు. సింపుల్. క్రీస్తులో ఉండటమంటే అబ్రహాముకు చేసిన ఆ అసలు వాగ్దానానికి వారసులుగా మారడమే. ఇప్పుడు మన పజిల్ పూర్తయింది. అన్ని ముక్కలు కలిసిపోయాయి. మనం మొదలుపెట్టిన ఆ జిగ్సా పజిల్ దగ్గరికి మళ్ళీ వద్దాం. ఈ మూల గ్రంథం ప్రకారం ఈ పురాతన నిబంధనే మొత్తం పజిల్కి తాళం చెవి. మరి ఈ అవగాహన మన విశ్వాస చిత్రాన్ని ఎలా మారుస్తుంది? అబ్రహాము వాగ్దానమనేది కేవలం ఒక పాత కథ కాదు, అది మన కథకు పునాది అనే విషయం స్పష్టమవుతోందా?